నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే మేడం, ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎప్పుడు సాల్వ్ చేస్తారని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారు. అయితే ఈ ధర్నాలు శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా ఉండడానికి పోలీసులు వాళ్ళని అడ్డుకుంటున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, క్వశ్చన్ చేస్తుంటే కూడా మీరు ఎందుకని ఇట్లా నిర్బంధాలు చేస్తున్నారు, అడిగే హక్కు కూడా ఇవ్వరా, ఏంటి మాకు మా ప్రజలకి ఈ గతి ఎందుకు పట్టిస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే అప్పుడు కూడా అరెస్టులు జరిగినాయి, కానీ వాళ్ళు ఎప్పుడు ఈ మాట మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకని ఇలా అంటున్నారంటారు? అంటే ఇక్కడ మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసినవి తెలియవా అనేదానికి ఒక క్వశ్చన్ మార్క్ లాగానే ఉంది. అంటే ఎందుకంటే ఈ మాట అనాల్సి వస్తుంది, బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని అరాచకాలు చేశారు. అంటే కాంగ్రెస్ దానికి లైసెన్స్ వాళ్ళు చేశారు కదా అని వీళ్ళు చేయటానికి దాన్ని కూడా ఒప్పుకోము. ఇక్కడ వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తామంటే దానికి కూడా ఎవరు అంగీకరించరు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ చేసినవి కూడా మనం మాట్లాడుకుంటే, ఈరోజు మేము క్వశ్చన్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తారా అనే మాట మాట్లాడితే, అంటే వీళ్ళకు చేసిన అంటే వీళ్ళు కూడా మీడియా ముఖంగా క్వశ్చన్ చేసిన వాళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, ఎన్ని మీడియా ఛానల్స్ మీద జనాల్ని తోలారు. అద్దాలు పగలగొట్టడం కానివ్వండి, ఇంకా మన టీవీలు పగలగొట్టడం, ఇవన్నీ కూడా చేశారు కదా. తీన్మార్ మల్లన్న విషయానికి వస్తే చిన్న పాప ఉండింది ఆ రోజున, అతని వాళ్ళ ఫ్యామిలీని కానివ్వండి అందరినీ భయభ్రాంతులకు గురి చేశారు కదా. సో ఎంత దారుణమైన ఈ విషయం అప్పట్లో. అది కూడా కాకుండా ఒక మహిళ బరిలెక్క అనే అమ్మాయి క్వశ్చన్ చేసింది. ఏముందంటే అమ్మాయి ఏదో షార్ట్ వీడియోలు చేసుకుంటా ఉండేది. అలాంటిది ఒక వీడియోలో మా కేసీఆర్ గారు మాకు గొర్రెలిచ్చారు, బర్రెలిచ్చారు, మేము డిగ్రీ చదువుకున్నా మాకు ఇచ్చింది అదే, తెలంగాణ వస్తే ఉద్యోగాలు ఇస్తానన్నాడు, మాకు బర్రెలు గొర్రెలు అయితే ఇచ్చాడు అని చెప్పి వీడియో చేసింది. అది బాగా వైరల్ అయ్యింది. అంటే నిజంగా యువతంతా కూడా బాధపడ్డ విషయం. చదువుకున్న వారికి ఎవరికి ఒక ఉద్యోగం లేదు కాబట్టి అది ఖచ్చితంగా అలా కనిపిస్తుంది కదా. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యే కొందుకు అమ్మాయి అలా మాట్లాడింది అని చెప్పేసి ఆ అమ్మాయి మీద కేసు, ఆ అమ్మాయిని అరెస్ట్ చేయాలనే కానివ్వండి, అట్లా అమ్మాయి భవిష్యత్తును కూడా వీళ్ళు నాశనం చేశారు. ఒక ఆడపిల్లని ఆ రకంగా ఇబ్బంది పెట్టారు. వీళ్ళకి మానవత్వం ఉందా? వీళ్ళు ఈ రోజున క్వశ్చన్ చేస్తున్నారా? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఎమ్మెల్యేలు చేస్తున్నదంటే ఒక పార్టీ ఒక సిద్ధాంతం తీసుకుంటుంది, దాని మీద ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేస్తుంది, అది అన్ని న్యూస్. ఇప్పుడు పెట్టిన ప్రోగ్రామ్ ఏంటో కూడా వాళ్ళకే తెలియట్లేదు. కాంగ్రెస్ చేసే పరిపాలన సరిలేదు అని చెప్పి వీళ్ళు ధర్నాలు చేస్తారు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళు నిరాహార దీక్ష చేస్తామని అంటారంట. సో ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందో తెలియట్లేదు. కానీ ఓకే, కాంగ్రెస్ చేసేదాన్ని ఖండించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా, కానీ అది బీఆర్ఎస్కి లేదు, అర్హత కూడా లేని వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఉన్న 9.5 సంవత్సరం వాళ్ళు చేసిన పనులు ఏంటి? ఎవరినైనా క్వశ్చన్ చేయనిచ్చారా? మీడియా కూడా తెలంగాణలో కూడా ఏ మీడియా కూడా వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేయలేదు. ఇక్కడ 9.5 సంవత్సరం వాళ్ళు ఏం చెప్తే అది. ఎందుకంటే దొరల రాజ్యం అంటే ఎట్లా ఉంటుంది అనేది ఖచ్చితంగా ఈ 9.5 years మనకు చూపెట్టారు. వాళ్ళు దొరల ప్రభుత్వం ఎట్లా ఉంటుంది, దొర పరిపాలిస్తే ఎలా ఉంటుంది అనేది. సో అలాంటి సిచ్యువేషన్స్ చూసారు కదా ఇక్కడ. సో ఈ రోజున వాళ్ళు క్వశ్చన్ చేయటం ఏంటి? ఎంతమందిని అసలు మాట్లాడనివ్వకుండా పోయారు. సరే, అమరవీరులు లాంటి కుటుంబాలు తిరిగి సాలించేసుకున్నారు. సెక్రటరీ చుట్టూ తిరిగి మా కుటుంబ సభ్యులు ఇలా చనిపోయారు, మాకేదైనా ఆదుకోండి అని తిరిగి. సో వీళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారా? సో ఏదైతే కేసీఆర్ గారు చెప్పారో గతంలో, అంటే ఆయన ఎన్ని రకాల హామీలు ఇచ్చారు తెలుసా? KG to PG ఉచితంగా విద్య అన్నారు. అరే ఎవరికైనా నువ్వేనా చదివించింది ఉందా? ఏం లేదు కదా. ఏం లేదు. ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఎక్కడ సెట్ చేయలేదు. వాళ్ళు సెట్ చేయలేదు. వాళ్ళ ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఏదో ఒక స్కూల్ని ఏదో డెవలప్ చేసి వాళ్ళ మనవడు వచ్చి అక్కడ ఫోటోలు దిగి సిటీలోనే ఏదో ఒక స్కూల్ ఒక్కదానికి డెవలప్ చేసి అలా అబ్బాయి దాని మీద ఫోకస్ చేశాడంట వాళ్ళ మనవడు. సో అందుకని ఆ స్కూల్ వరకు ఏదో చేసేసి అది పబ్లిసిటీ స్టెంట్ కింద అదొక్కటి వాడారు. అంటే ఇప్పుడు స్కూల్స్ పెంచాల్సిన విషయం ఉంది, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు అందరూ ఆ టైంలో కూడా. అలాంటప్పుడు స్కూల్స్ పెంచాలి అన్నప్పుడు టీచర్స్ ఉండాలి. డిఎస్సి అయినా చేసావా? టీచర్స్ని ఎవరైనా పెట్టగలిగావా? లేదంటే కొత్త స్కూల్స్ ఏమైనా కట్టించగలిగారా? సో ఏం జరిగిందని మళ్ళీ దానికేమో KG to PG వరకు ఉచిత విద్య అని చెప్పటం. అదే విద్యా సంస్థల దగ్గర ఏదైతే ప్రైవేట్ వాళ్ళు ఉంటారో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళు డబ్బులు తీసుకుంటారు.
ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ ఫీజులు అయింది. ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు కూడా మేడం ఎంత దారుణంగా పెరిగాయంటే గత 10 ఏళ్లలో చూసుకుంటే నార్మల్గా నడిచిన స్కూల్స్ కూడా ఇప్పుడు 30,000 ఉన్న స్కూల్ ఈజీగా 70,000 వరకు పెంచేశారు. అంటే వీళ్ళ ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూల్స్ ఇచ్చేది పోయి ఈ ప్రైవేట్ స్కూల్ ఫీజులు అనేవి పెంచేశారు ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళకి కూడా ట్యాక్స్ కట్టాలి కదా. ఇప్పుడు ఆ స్కూల్ యాజమాన్యం ఏమవుతుంది, వీళ్ళకి ట్యాక్సులు కట్టాల్సి వస్తుంది, వీళ్ళకి డబ్బులు కట్టాలి, వీళ్ళకి డబ్బులు కట్టించుకుంటారు. కాబట్టి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఆంధ్ర వాళ్ళు ఉండకూడదు అని అంటారా, అదే ఆంధ్ర ఇన్స్టిట్యూట్ల దగ్గర ఎంతెంత వసూలు చేసుకుంటారు. సో వాళ్ళకి ఖచ్చితంగా కప్పం కట్టాలి. అది కట్టినప్పుడే వాళ్ళు ఇక్కడ రన్ చేసుకోగలరు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర అలాంటి బలవంతంగా డబ్బులు తీసుకోకుండా ఉన్నప్పుడు ఫీజు రేట్లు తగ్గుతాయి. అది తెలంగాణ ప్రజలకు అందరికీ పనికొస్తుంది కదా. సో ఆలోచన లేదు కదా. అంటే ఇక్కడ ఏంటి, వీళ్ళకి రాజకీయంగా వీళ్ళు ఎదగటానికి డబ్బులు సంపాదించుకోవటానికి తెలంగాణ ఒక రాష్ట్రాన్ని కబ్జా చేసేసారు లిటరల్గా. అవును, కుటుంబం మొత్తం కబ్జా చేసేసింది. ఈ రోజున మనం కాంగ్రెస్ గురించి మాట్లాడాల్సి వస్తే మాట్లాడాలి, కానీ అది 10% మాట్లాడితే 90% ఇక్కడ బీఆర్ఎస్ గురించే మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే మిగులు రాష్ట్రంగా ఉన్నప్పుడు మనం వచ్చిన ఇది కదా తెలంగాణ రాష్ట్రం. అక్కడి నుంచి ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందనే దాని వరకు మనం మాట్లాడాల్సి వస్తున్నప్పుడు ఖచ్చితంగా బిఫోర్ గురించే ఎక్కువ మాట్లాడాలి. రాష్ట్రం స్టార్టింగ్ నుంచి 9.5 సంవత్సరం పరిపాలించిన వాళ్ళ గురించి ఎక్కువ టైం మనం మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు వచ్చిన ఈ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా సార్ క్వశ్చన్ చేస్తాం, జస్ట్ ఆస్కింగ్ లాగానే ఉంటుంది. అడగటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండేదేమో మనకు బీఆర్ఎస్ గురించే మనకు ఎక్కువ మనం మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ దానిలోనే తెలంగాణకి నష్టం జరిగింది. తెలంగాణ నష్టపోయింది ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ మూలానే, కేసీఆర్ గారి మూలానే తెలంగాణ నష్టపోయింది అనేది చెప్పాలి. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా బెటర్ సీఎం ఉండుంటే ఇంకా దీని పొజిషన్ బెటర్గా ఉండేదేమో. బీఆర్ఎస్ కాకుండా ఇంకెవరైనా ఉన్నా కూడా బీఆర్ఎస్ ఉంది కాబట్టే అది కుటుంబ పాలన లాగా అయిపోయింది. కాబట్టి ఎవ్వరు క్వశ్చన్ చేసే పని లేకుండా మొత్తం దోచుకోవటం అయిపోయింది. సో దాని పర్యవసానమే మనం ఈ రోజున ఈ డిఫరెన్స్ అంతా కూడా మనకు కనపడుతుంది. వీళ్ళు ఈ రోజున ధర్నాలు చేసినా ఏం చేసినా కూడా ప్రజలు దాని గురించి ఆలోచించేటట్టు లేరు. అరే మీకు ఇచ్చిన టైంలో మీరు ఏం చేశారు, ఈరోజు ఎవరిని మీరు ఆ టైంలో క్వశ్చన్ చేయనిచ్చారు, జర్నలిస్టులను క్వశ్చన్ చేయనివ్వలేదు, ప్రజలను అడగనివ్వలేదు. ప్రజలు అడిగితే ప్రజల్ని జైల్లో పెట్టారు. ఒక రైతు క్వశ్చన్ చేశాడు, సకాలంలో మాకు వాటర్ కానివ్వండి విత్తనాలు కానివ్వండి ఇవ్వట్లేదని చెప్పి అడిగిన దానికి అతనికి గొలుసులు కట్టేసి ఇదే తెలంగాణ రాష్ట్రంలో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అంటే రైతుని ఎక్కడైనా గొలుసులతో కట్టేసిన రాష్ట్రం ఎక్కడైనా ఉండిందా? అది ఒక తెలంగాణలోనే చూసాం. అంటే ఇట్లాంటివన్నీ చేసిన వ్యక్తులు ఇలాంటివి ఈ రోజున మాట్లాడితే ఎట్లా ఉంటుంది, నమ్మగలిగేటట్టు ఉంటాయా? హరీష్ రావు గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా మేడం. ఎవరైతే ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళని ఎందుకు ఆపుతున్నారు మీరు, రేవంత్ రెడ్డికి అంత భయం ఏంటి, ప్రొటెస్ట్ చేయనివ్వండి, క్వశ్చన్స్ అడగనివ్వండి అని చెప్పేసి కూడా ఆయన అంటున్నారు. అదే ఇది మీ గవర్నమెంట్లో అడిగినప్పుడు ఎందుకు ఒప్పుకోలేకపోయారు? అహమడ్డు వచ్చిందా? అంతే కదా. సో అప్పుడు అడగాలి, ఇప్పుడు అడగాలి. అడగకూడదని అయితే ఉండదు కానివ్వండి, ఖచ్చితంగా అడగాలి. ఎవరైనా మనం ప్రభుత్వం అన్నాక జరగకపోతే క్వశ్చన్ చేయాలి. నేను అనేది హరీష్ రావు గారికి అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు? కాళేశ్వరం మేడిగట్టు కూలిపోతుందని చెప్పేసి గతంలో చాలాసార్లు చెప్పారు. అది అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వమే ఉంది. సో ఎందుకు అప్పుడు మీ అందరూ అడిగిన దానికి అక్కడికి పోలీసులని అక్కడ కాపలా పెట్టి ప్రజలను రానివ్వకుండా అడ్డం పడ్డారు. చూడటానికి కూడా, విజిట్ చేయడానికి కూడా ఆ రోజున పొలిటికల్ పార్టీలకి అవకాశం లేకుండా పోయింది. సో ఇవన్నీ చేసింది ఆ రోజున హరీష్ రావు గారే కదా. ఆ రోజున అడిగారు అందరూ. అడిగినప్పుడు మీరు ఏమైనా ఒప్పుకున్నారా? సో ఈ రోజున మీరు ఎలా అంటారు ఇవన్నీ? సో హరీష్ రావు గారు కూడా ఆలోచించాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చేసాం అనేది ఆలోచించుకొని మాట్లాడితే ప్రజలకు కొంచెం డీటెయిల్డ్గా వినబుద్ధి అవుతుంది. వాళ్ళు అడిగే ప్రశ్నలు కూడా అర్థమవుతాయి. ఓకే, మా గురించి ఫైట్ చేస్తున్నారు అని తెలుస్తుంది. అంతే కదా. ఇప్పుడు వీళ్ళ టైంలో వీళ్ళు అవకాశం ఇవ్వనప్పుడు ఖచ్చితంగా రేపొద్దున అది అడుగుతారు కదా ప్రజలకి. అరే ఆ రోజున కాళేశ్వరం సందర్శించడానికి పార్టీలు వెళ్ళి చూసొస్తామని అంటే కూడా పర్మిషన్ ఇవ్వాల, పోలీసులను అడ్డం పెట్టి ఎవరిని రానివ్వకుండా చేశారు. ఆ రోజు క్వశ్చన్ చేశారు, ఎవరినైనా వెళ్ళనిచ్చారు అక్కడికి? లేదు కదా. అది వాళ్ళు చెప్తుంటే ఈ రోజున దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయా అన్నట్టు ఉంటుంది. నీతులు ఈ రకంగా కూడా చెప్పగలుగుతారేమో అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే.